హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ముందుగా ఇస్రో లాంచ్ వెహికల్స్ గురించి తెలుసుకునే ముందు కొంచెం ఇస్రో చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశం 70 సంవత్సరాల క్రితం అసలు అంతరిక్షంలో ఊహల్లో కూడా లేదు. 1957లో రష్యా మొదటి శాటిలైట్ స్పుత్నిక్ని ప్రయోగించడం చూసిన భారతీయ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ శాటిలైట్స్తో అద్భుతాలు చేయవచ్చని గ్రహించారు. ఇప్పుడు ఇస్రో అతివేగంగా అభివృద్ధి చెందుతుందంటే అందుకు కారణం హోమీ బాబాలా, విక్రమ్ సారాభాయ్, కలాం సార్ వల్లే. బికాస్ ఆఫ్ ద ఫౌండేషన్ దే లేడ్. వారి పునాది వల్లనే ఇప్పుడు ఇస్రో ఎంతో అభివృద్ధి చెందింది. కోస్పార్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని ఇస్రోగా మార్చింది. 1969లో ఏర్పాటైన ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే పెద్ద ఆర్గనైజేషన్గా నిలిచింది. 1963లో తొలి రాకెట్ను ప్రయోగించినప్పుడు తిరువనంతపురం నుంచి రాకెట్ పార్ట్స్ను సైకిల్, ఎడ్ల బండిపై నుంచి తరలించారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా అదే కృషితో పట్టుదలతో పనిచేస్తుంది ఇస్రో. అతి తక్కువ ఖర్చుతో మంగళయాన్ నిర్వహించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒకే రాకెట్ ద్వారా ఏకంగా 104 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించిన దేశం మనది. అప్పటి నుంచి ఇస్రో వెనుక తిరిగి చూడలేదు. చంద్రయాన్ 2, మంగళయాన్ మిషన్స్ని ఒకదాని మించి మరొకటి నిలిచాయి. ఇస్రో లాంచ్ వెహికల్స్. ఇస్రో 3 రకాల లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్స్ని అభివృద్ధి చేసింది. అవే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, ఇంకా ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి కూడా ఉన్నాయి. లాంచ్ వెహికల్స్ గురించి తెలుసుకునే ముందు రాకెట్స్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. మెయిన్గా రాకెట్స్లో 3 రకాల ఇంజిన్స్ అనేవి యూజ్ చేస్తారు. లిక్విడ్ ప్రొపలెంట్ రాకెట్, సాలిడ్ ప్రొపలెంట్ రాకెట్, క్రైజోనిక్ ఇంజిన్. ఫస్ట్ వన్ లిక్విడ్ రాకెట్. ఈ ఇమేజ్లో చూడండి. ఈ రాకెట్స్లో లిక్విడ్ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ ఆక్సిడైజర్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేవి యూజ్ చేస్తారు. లైక్ లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఆర్ గ్యాసోలైన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేవి రాకెట్లో యూజ్ చేస్తారు. ఈ 2 ఫ్యూయల్స్ మరియు ఆక్సిజన్ ఈ పంప్స్లో క్యారీ చేసి కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళి ఆ 2 లిక్విడ్స్ని బర్న్ చేస్తుంది. సో ఆ చివరి పార్ట్ నోజల్ ద్వారా ఫైర్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ ఆక్సిడైజర్ ఏంటంటే ఆక్సిజన్. సో ఇది కంపల్సరీ ఉండాలి, లేకపోతే ఫ్యూయల్ అనేది బర్న్ కాదు. ఎర్త్లో ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, బట్ స్పేస్లో ఆక్సిజన్ ఉండదు. సో ఆక్సిడైజర్ ట్యాంక్ అనేది కంపల్సరీగా రాకెట్లో తీసుకెళ్ళాలి. ఎగ్జాంపుల్, స్పేస్లో మన గ్యాస్ సిలిండర్ స్టవ్ వెలిగించామని ఫైర్ అనేది రాదు, బికాస్ ఆక్సిజన్ అనేది ఉండదు స్పేస్లో. సో అలా ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వలెంట్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎగ్జాంపుల్ బెలూన్. సేమ్ రాకెట్లో కూడా ఇదే జరుగుతుంది. లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ అడ్వాంటేజ్ ఏమిటంటే రాకెట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా సాలిడ్ రాకెట్ని చేయలేము. ఎందుకంటే సాలిడ్ ఫ్యూయల్ రాకెట్లో ఫ్యూయల్ని ఆక్సిజన్ని మిక్స్ చేసి ఒక గన్ పౌడర్ లాగా చేస్తారు. సేమ్ లైక్ దివాలి రాకెట్. అది వెలిగించిన తర్వాత అది అయిపోయే వరకు మండుతూనే ఉంటుంది. సో సాలిడ్ రాకెట్ని మనం కంట్రోల్ చేయలేము. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది సాలిడ్ రాకెట్ అంటే ఏమిటి, లిక్విడ్ రాకెట్ అంటే ఏమిటి. అండ్ థర్డ్ వన్ క్రయోజెనిక్ ఇంజిన్. ఇది కూడా సేమ్ లైక్ లిక్విడ్ ఫ్యూయల్ లాగే. డిఫరెన్స్ ఏమిటంటే ఇది హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది కంపేర్ టు లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్. ఇది మెయిన్గా బూస్టర్స్లో, అప్పర్ స్టేజెస్లో యూస్ చేస్తారు. డీటెయిల్గా ఈ లాంచ్ వెహికల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇస్రో లాంచ్ వెహికల్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా పిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ అయిన శాటిలైట్స్ ఎర్త్ పోల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మనకు సౌత్ పోల్స్ అండ్ నార్త్ పోల్స్ ఉంటాయి కదా. సో ఆ శాటిలైట్ అనేది పోల్స్ చుట్టూ తిరుగుతూ ఆ శాటిలైట్స్ ఎర్త్ మొత్తం కవర్ చేస్తుంది. రాకెట్ని 3-4 పార్ట్స్గా ఫిక్స్ చేస్తారు. ఒక్కొక్క పార్ట్ విడిపోతూ ఉంటుంది దాని ఫ్యూల్ అయిపోయే వరకు. ఆ పార్ట్స్ అనేవి కింద పడుతూ ఉంటాయి. అలా ఒక్కొక్క స్టేజ్ కంప్లీట్ చేస్తూ శాటిలైట్స్ని ఆర్బిట్లోకి చేరుస్తుంది. పిఎస్ఎల్విలో మెయిన్గా 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. మొదటి స్టేజ్లో సాలిడ్ రాకెట్స్ని యూజ్ చేస్తారు. అలాగే దాంతోపాటు 4 బూస్టర్లు కూడా ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో అంత వెయిట్ ఉన్న రాకెట్ని లిఫ్ట్ చేయడానికి అండ్ ఎక్కువ స్పీడ్గా వెళ్ళడానికి కూడా అవి హెల్ప్ అవుతాయి. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి లిక్విడ్ రాకెట్ని యూజ్ చేస్తారు. లైక్ మీకు తెలిసి ఉంటుంది వికాస్ ఇంజన్. అండ్ థర్డ్ స్టేజెస్లో సాలిడ్ రాకెట్, మళ్ళీ 4th స్టేజ్లో లిక్విడ్ రాకెట్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఒక దగ్గర సాలిడ్ ఇంకో దగ్గర లిక్విడ్ రాకెట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అలా. వాళ్ళ క్యాలిక్యులేషన్ బట్టి ఏ రాకెట్ని ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుందో అని అలా ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో సాలిడ్, సెకండ్ స్టేజ్లో లిక్విడ్, థర్డ్ స్టేజ్లో సాలిడ్, మళ్ళీ 4th స్టేజ్లో లిక్విడ్. అలా సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. ఇది 1750 kgs పేలోడ్ని మోయగలదు. అంటే అంత వెయిట్ ఉన్న శాటిలైట్ని ఈజీగా స్పేస్లోకి తీసుకెళ్తుంది. పిఎస్ఎల్వి శాటిలైట్స్ యూజ్ చేసేది ఎర్త్ అబ్జర్వేషన్ కోసం. ఇప్పటిదాకా మొత్తం 55 శాటిలైట్స్ని లాంచ్ చేసింది పిఎస్ఎల్వి ద్వారా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 2 అండ్ జిఎస్ఎల్వి మార్క్ 3. ఇవి లార్జెస్ట్ లాంచ్ వెహికల్స్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్స్. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది జిఎస్ఎల్వి జియో సింక్రోనస్ ఆర్బిట్ వరకు వెళ్తుంది.
ఇవి మెయిన్గా కమ్యూనికేషన్ కోసం ఈ శాటిలైట్స్ని లాంచ్ చేస్తారు. ఈ శాటిలైట్స్ మెయిన్గా ఒక ఏరియాని ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇండియా పైనే ఉండాలంటే ఆ శాటిలైట్స్ భూమితో పాటు 24 hours కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతూ ఉండాలి. జియోసిక్రోనస్ ఆర్బిట్కి వెళ్ళాలంటే ఓన్లీ జిఎస్ఎల్వి ఎందుకు యూస్ చేస్తారంటే ఎర్త్ నుంచి 35,786 కిలోమీటర్స్ ఉంటుంది. సో జిఎస్ఎల్వి మెయిన్గా డిజైన్ చేసిందే ఫర్ క్యారింగ్ హెవీ శాటిలైట్స్ అండ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. మానవులను స్పేస్లోకి తీసుకెళ్ళడానికి కూడా యూస్ చేసే లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి మార్క్ 3. ఫ్యూచర్లో గగన్యాన్ మిషన్ కూడా రాబోతుంది. ఇందులో మెయిన్గా 3 స్టేజెస్ ఉంటాయి. కోర్ స్టేజ్లో 2 వికాస్ ఇంజన్స్ యూస్ చేస్తారు అండ్ 2 సాలిడ్ బూస్టర్స్. అప్పర్ స్టేజ్లో క్రియోజెనిక్ ఇంజన్. దీని పేలోడ్ వచ్చేసి మ్యాక్సిమం 9,000 kgs అండ్ ఈక్వల్ టు 10 tons. థర్డ్ లాంచ్ వెహికల్ వచ్చేసి ఏఎస్ఎల్వి అండ్ ఎస్ఎల్వి. ఇవి చిన్న రాకెట్స్. ఇందులో మొత్తం సాలిడ్ రాకెట్ ఇంజన్సే యూస్ చేస్తారు. ఇవి లో ఎర్త్ ఆర్బిట్కి వెళ్తాయి. ఇవి పేలోడ్ వచ్చేసి 40 to 150 kgsని యూస్ చేస్తారు. ఇవి ఎక్కువగా చిన్న చిన్న శాటిలైట్స్కి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి. ఇవి లో కాస్ట్ లాంచ్ వెహికల్స్. ఇది 5 స్టేజెస్ రాకెట్స్, ఆల్ సాలిడ్ టైప్ ఆఫ్ రాకెట్. ఈ పిఎస్ఎల్వి రాకెట్స్లో కానీ జిఎస్ఎల్విలో కానీ వాడే ఇంజన్స్ వికాస్ ఇంజన్స్. మీరు రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ మూవీలో చూసే ఉంటారు. నంబి నారాయణ్ గారు ఎంతో కష్టపడి ఆ ఇంజన్స్ని తయారు చేశారు. కానీ వారికి దక్కిన ఫలితం దేశద్రోహిగా జైల్లో పెట్టారు. అందరూ అనుకుంటున్నారు నంబి సార్ కానీ ఆ కేసులో అరెస్ట్ కాకపోతే తన ఎక్స్పెరిమెంట్తో ఎన్నో అద్భుతాలు చేసేవారు. అమెరికా నాసా చాలామంది సైంటిస్టులను అలాంటి పరిస్థితికి తెచ్చింది. హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ మరణానికి కూడా అమెరికా హస్తం ఉంది. అమెరికా ఎప్పుడు మనకు అడ్డుగా వచ్చేది. రష్యాతో ఏదైనా ఒప్పందం చేసుకుంటే అమెరికా బెదిరించేవాడు. ఫైనల్గా ఒక్కసారి ఈ మూవీస్ లుక్ వేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇట్స్ ఫీల్ గుడ్ డ్రామా సైన్స్ మూవీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రీ టు టెస్ట్. థ్యాంక్ యూ.